జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రూపకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతి బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి జీవం పోశారని కొనియాడారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే చట్టం ఉండాలని, జమ్మూ కాశ్మీర్ను విలీనం చేయడానికి అప్పట్లో 370 ఆర్టికల్ రద్దు కోసం అహర్నిశలు కృషి చేసి అసువులు బాశారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలు 370 ఆర్టికల్ను రద్దు చేసి దేశాన్ని ఐక్యతగా ఉంచుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గుండాల నాయక్, బీజేపీ నాయకులు డిఎంకే గణేష్ నాయుడు, కళావతి, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి దివాస్ అంటే చనిపోయిన దినంగా మనం అనుకుంటాం, కానీ ఆయన చనిపోయింది ఒక మిస్టరీగా మిగిలింది ఈరోజు దేశానికి. శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు ఒక గొప్ప మానవతావాది, సమైక్యతావాది, బాగా విద్యావంతుడు. ఆయన అతి చిన్న వయసులోనే వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే ఒక 34 ఇయర్స్ 34 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈరోజు దేశంలో మనం చూస్తున్నట్టంటే మోడీ గారు తీసుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు గురించి ఆయన పోరాటం జీవితకాలం పోరాటం చేసినట్టు మహోన్నతమైన వ్యక్తి. దానివల్ల ఏంటంటే ఆయన ఒకే జెండా ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే దేశాధిపతి ఉండాలని చెప్పని ఆ రోజే పోరాడాడు. కానీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా వీళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకించి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటేనే ఒక పాస్పోర్ట్ లాగా పర్మిషన్ ఉండాలని చెప్పని కోరితే దానికి వ్యతిరేకంగా ఆయన ఆ రోజు పోరాటం చేసి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి పోరాట పరంగా వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా అరెస్ట్ చేస్తారు, ఆయన తీసుకెళ్తారని చెప్పనే ఉద్దేశం అనుకున్నారు. కానీ ఆయన కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు. ఎందుకంటే కాశ్మీర్ అనేది సపరేట్ చట్టం ఉంది కాబట్టి వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన్ని దిగ్బంధం చేసేసి ఆయన చనిపోయేదానికి మూలకారమైనారు. ఆ చనిపోయిన విషయాన్ని కూడా వారు ధృవీకరించకుండా ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు మరణాన్ని మనం ఈరోజు బాధతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మంత్రిగా ఆ రోజు వారు పనిచేశారు. అయితే నెహ్రూ గారితో విభేదించి, వీరే కాదు అంబేద్కర్ గారు కూడా నెహ్రూ గారితో విభేదించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకొచ్చి జనసంఘని స్థాపించి 1951లో, తద్వారా జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా వచ్చింది. కాబట్టి జనసంఘ్కి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఫౌండర్గా ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని మనం అందరం కూడా ఈరోజు చేసుకుంటున్నాం. ఆయన జీవితం అంతా కూడా పెద్దలు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో పుట్టినప్పటికీ చాలా హైలీ కల్చర్డ్, ఆ రోజే బారిస్టర్ చదువుకొని ఆ రోజే చాలా పాలిటీషియన్గా ఎన్నో సంస్కరణలకి పునాదిగా భారతదేశం ఎప్పుడు కూడా యునైటెడ్గా ఉండాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి, రెండు నేషనల్ ఫ్లాగ్లు ఉండకూడదు, 2 దేశాల ప్రధానమంత్రులు ఉండకూడదు, దేశమంతా ఒకటిగా ఉండాలి, ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగంగా ఉండాలని చెప్పి ఆ రోజే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు సక్సెస్ఫుల్గా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విశ్వగురుగా ముందుకెళ్తుంది.